నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయోధ్య రామ మందిరానికి కూడా అవే కల్తీ లడ్డూలు సరఫరా చేయడాన్ని మహాపాపంగా అభిప్రాయపడ్డారు. కల్తీ రసాయనాలతో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పంపిణీ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై అసలు సూత్రధారుల్ని గుర్తించేందుకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. పాల సేకరణలో 3 నిబంధనలు పెట్టారని వివరించారు. 4 లక్షల లీటర్ల పాలను సేకరించే సంస్థగా ఉండాలని నిబంధన ఉందని చెప్పారు. 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారని తెలిపారు. పాలు సేకరించాలని నిబంధన తీసేశారని అన్నారు. సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న బోలేబాబా డైరీకి వెళ్లారని చెప్పారు. తప్పులు జరుగుతున్నప్పటికీ గత వైసీపీ సర్కారులో పెద్దలు మౌనంగా ఉండటం ఏంటని ఆయన నిలదీశారు. మరొక వైపు వైసీపీ హయాంలో 2022లో చేయించిన సిఆర్టీఐ నివేదికలోనే కల్తీ నిర్ధారణ అయినా చర్యలు తీసుకోకపోవటాన్ని మంత్రివర్గం తప్పుపట్టింది. పర్చేస్ కమిటీలో నాడు తాను, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సభ్యులుగా ఉన్నా తమని సమావేశానికి కనీసం ఆహ్వానించలేదని కేబినెట్ దృష్టికి తీసుకువచ్చారు మంత్రి పార్థసారథి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఉపయోగించేటువంటి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యిలో జరిగినటువంటి కల్తీలు అవశేషాల గురించి సిట్ ఒక నివేదిక ప్రభుత్వానికి పంపింది. ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఛార్జ్ షీట్, రెండవది ప్రభుత్వానికి సపరేట్గా ఒక లేఖ రాసింది, 11 పేజీల లేఖ. అది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి రిఫార్మ్ స్ట్రెంగ్థనింగ్ చేసేటువంటి మెకానిజం మీద వాళ్ళకు వచ్చినటువంటి సలహాలు వాటిని ఇవ్వడం జరిగింది. ఛార్జ్ షీట్ అనేటువంటిది కోర్టులో ఫైల్ చేయబడింది. కోర్టు అధికారికంగా దాన్ని ఇంతవరకు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నట్టు మనకు తెలియరాలేదు. కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత నంబర్ అయిన తర్వాత మాత్రమే మాకు అధికారికంగా ఛార్జ్ షీట్ అనేటువంటిది ప్రభుత్వానికి కానీ అందులో ఉన్నటువంటి కక్షిదారులకు కానీ దొరుకుతుంది. ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈరోజు దీంట్లో సెల్ఫ్ కంటైన్డ్ నోట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్. ఇది Office of the Special Investigation Team constituted under the Honorable Orders of the Supreme Court of India, CBI, కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది CBI నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికని ఈరోజు కేబినెట్ ముందు పెట్టడం జరిగింది. ఇందులో జరిగినటువంటి సంక్షిప్తంగా, ఇది ఛార్జ్ షీట్ అయితే మరీ డీటెయిల్డ్గా ఉంటుంది, సంక్షిప్తంగా జరిగినటువంటి లోటుపాట్లని, ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు. అంటే ఇంత స్థాయికి దిగజారుతారా? ఎస్, నిన్న వాళ్ళే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు, తెలిసి కళ్ళ ముందు జరుగుతూ ఉంటే కూడా మౌనంగా ఉన్నారా, అందులో భాగస్వాముల అనేటువంటిది కూడా అనుమానం వస్తే ఖచ్చితంగా భాగస్వాములు అనే రకంగానే మనకున్నటువంటి అన్ని ఆధారాలు తేలుతూ ఉన్నాయి. వీళ్ళు ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి మనం రివ్యూ చేసుకుంటే ఇది వెలుగులోకి రావడానికి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గత వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కల్తీ నెయ్యి అంశంపై ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పాల్సింది పోయి వైకాపా నేతలు ఎదురుదాడికి దిగటం సిగ్గుచేటని మనోహర్ విమర్శించారు. ఈ వ్యవహారానికి సంబంధించి 2022లోనే మొదటిసారి నివేదిక వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం దాన్ని తొక్కివేసిందని ఆయన ఆరోపించారు. నెయ్యి నాణ్యత దారుణంగా ఉందని తెలిసినా భక్తుల ప్రాణాలతో మనోభావాలతో రాజీ పడ్డారని ధ్వజమెత్తారు. పరీక్షల కోసం శాంపిల్స్ పంపకపోవడంపై స్పందిస్తూ అసలు ఆ సరఫరాదారుల వద్ద చుక్క నెయ్యి కూడా లేదు కాబట్టి నమూనాలను పరీక్షలకు పంపలేదని మంత్రి ఎద్దేవా చేశారు. కనీస నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేని సంస్థలకు టెండర్లు కట్టపెట్టి భక్తుల నోట కల్తీ ప్రసాదాన్ని పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందించిన సమాచారం, అదేవిధంగా ఈ సమస్య పైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు తెలిపే విధంగా
మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ అంశం పైన ధర్మాన్ని కాపాడాలి, దేవాలయాల పవిత్రత కాపాడాలి. అంతిమంగా ఇది రాజకీయ కోణం నుంచి కావాలని కొంతమంది దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా కూడా ప్రతిఘటించే బాధ్యత కూడా మనపైనే ఉందనే విషయం ఆయన పదే పదే ప్రస్తావించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్స్తో ముడిపడిన అంశం. ఇప్పుడే సోదరులు కేశవ్ గారు చెప్పినట్టు ఎక్కడా కక్ష సాధింపు లేకుండా పారదర్శకంగా చేసే కార్యక్రమం 100% ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత సుదీర్ఘంగా 3.5 గంటల సేపు కేబినెట్ సమావేశం జరిగినప్పుడు మధ్యలో గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా ఆహ్వానించి ఆయన సలహా కూడా తీసుకుంటే ఉత్తమంగా ఉంటుందన్నప్పుడు కేబినెట్లో ఆయన్ని కూడా ప్రత్యేకంగా ఈరోజు ఆహ్వానించి సమాచారం వాస్తవాలు ఏంటి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనే విషయం పైన చాలా కూలంకషంగా చర్చించాం. ఎప్పుడైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారం చేసుకుని జరిగిన వాస్తవాలు మనం కప్పిపుచ్చకుండా నిజాయితీగా ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్యమంత్రి గారు భావించారో, ప్రభుత్వం తరఫున మీ అందరం కూడా కూటమిలో భాగంగా 100% ఏకీభవించి శ్రీవారి భక్తుల మనోభావాలు ఏనాడు కూడా దెబ్బతినకూడదు, వీళ్ళు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారనే విషయం తీసుకెళ్లాం. ఈరోజు కేబినెట్లో చర్చకు వచ్చిన అనేక అంశాలు నిజంగా చాలా మందిని ఆశ్చర్యపరిచినాయి. సహచర మంత్రులందరూ కూడా ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు, భక్తుల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు ఎదురుదాడికి దిగి రాష్ట్రంలో ఏదో విధంగా సమస్యలు సృష్టించడానికి చూస్తున్న ఆ పార్టీ. కాబట్టి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ అంశం పైన కూలంకుషంగా చర్చించి ఫేజ్ బై ఫేజ్ మనం ప్రజల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసిన ఈ దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో 2022లో అది మొట్టమొదటిసారి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత విజయనగరం జిల్లాలో సీఏపీఎఫ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు. లోక్సభలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సీఏపీఎఫ్ కోసం దేశవ్యాప్తంగా 83 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నిత్యానంద రాయ్ వెల్లడించారు. గత 5 ఏళ్లలో సీఏపీఎఫ్ శిక్షణ కేంద్రాల విస్తరణ, ఆధునీకరణ జరిగినట్లు ఆయన చెప్పారు. అన్ని శిక్షణ కేంద్రాలకు కనీస మౌలిక వసతుల ప్రమాణాలు అమల్లో ఉన్నాయని, ఏపీలో కలికిరి సిఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రం కొనసాగుతుందని అన్నారు. విజయనగరం జిల్లాలో బీఎస్పీ మరియు ఇతర బలగాలు చేదోచుకున్న స్థానిక యువత నిర్మితమైన మార్గదర్శనం, దరఖాస్తు సహాయం మరియు శారీరక శిక్షణ అందించేందుకు ప్రత్యేకమైన సిఏపీఎఫ్ రిక్రూట్మెంట్ సెలక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పరిశీలిస్తుందా? అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన రిక్రూట్మెంట్లు తమ ప్రాథమిక శిక్షను స్వస్థలానికి సమీపంలోనే పొందేలా విజయనగరం జిల్లాలో ఒక రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసే సాధ్యతను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందా? आंध्र प्रदेश में सीएपीएफ के एक प्रशिक्षण संस्थान है। तत्काल विजयपुरम में कोई सीएपीएफ का प्रशिक्षण संस्थान खोलने का ప్రస్తావన नहीं है। రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి విడతల రజని. తిరుమల లడ్డు విషయంలో క్షమాపణ చెప్పమన్నందుకు సీఎం చంద్రబాబు హింసను రాజేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ను టార్గెట్ చేసి హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి ఆర్గనైజ్డ్ గా టీడీపీ వాళ్లతో దాడి చేయించారు. కార్యకర్తలను అంబటి ఇంటి మీదకు తీసుకువెళ్లారు. మళ్లీ వస్తాం, మళ్లా కొడతాం అని ఎమ్మెల్యే మాధవి మరొకసారి రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు. అసలు మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదని అన్నారు. మీరు చేస్తున్నటువంటి మీకు ఇంకా మంచి బుద్ధి ప్రసాదించాలని మేము గుళ్ళోకి వెళ్ళి మొక్కొని వస్తే తప్ప మేమెక్కడ కవిచ్చాము? మేమన్నా గొడవ చేశామా? మా మానాన్ని మేము గుడికి వచ్చాము, మేము సైలెంట్ గా మా పని మేము చేసుకుని వెళ్ళుకుంటే టీడీపీ గుండాల్లాగా మీ వాళ్ళు వచ్చి ఈ విధంగా చేసి మా మీద కేసు కడతారా? ఎక్కడ పోతుంది లా అండ్ ఆర్డర్? ఏమవుతుంది? నేను కుల మతాలని రెచ్చగొట్టానా? మరి ఈ విధంగా ఇప్పటికైనా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీకు ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీరు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటే ఎటుంటుందో తెలుసు కదా, ఏమవుద్దో తెలుసు కదా, అది మీకే వదిలేస్తున్నాను. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు కూడా పోలీసులు
ఇప్పుడు కూడా పోలీసులు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రెస్పాండ్ అవ్వలేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఉదహరిస్తా ఉన్నాను. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఎంతసేపు రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ అంటా ఉన్నారు కదా, అదే మీరు ఫాలో అవుతున్నారు కదా, 20 నెలలుగా కూడా మీరు చేస్తుంది అదే కదా. కాబట్టి మీ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా రేపు అసెంబ్లీలు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు, రేపు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు సామాన్య ప్రజలు ఏ గుళ్లకు వెళ్ళొద్దని ఓ చట్టం చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఓ చట్టం చేయండి. ఈ విధంగా మరి పోలీసులే దగ్గరుండి దాడుల్ని ప్రోత్సహిస్తూ దాడులు చేయిస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా పోలీసుల్ని ఉసిగొల్పి హింసను ప్రేరేపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి దీని పర్యావసనమే అంబటి రాంబాబు గారి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు ఏ విధంగా వేసి హత్య ఏ విధంగా అక్కడ భయభ్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాము. వంగవీటి రంగాను రౌడీ అని దూషించి ఆయన్ను చంపితే తప్పేంటని గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత గౌతమ్ రెడ్డికి ఫైబర్ నెట్ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించిన చరిత్ర జగన్ రెడ్డిదేనని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రంగా హత్య కేసు నిందితులు నేడు వైకాపాలో ఉండి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. పేరు చివర రెడ్డిని చేర్చుకున్న ముద్రగడ పద్మనాభం కాపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ మెప్పు కోసం ఆయన తన స్థాయిని తగ్గించుకుంటున్నారని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రామానాయుడు సోమవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి పార్టీకి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా మరి తెలుగుదేశం పార్టీ కాపుల అభ్యున్నతి కోసం పాటుపడతాయి. చరిత్రలో కాపులకి అన్యాయం చేసింది ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. కాపులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్లో న్యాయం చేసింది ఆ రోజు దళిత బిడ్డ దామోదర సంజయ్ గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి కాపుల పేరు చెప్పి మరి వాళ్ళు ఒక ఓటు వేసేటువంటి యంత్రాలుగానే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తిస్తున్నటువంటి పరిస్థితి చాలా చాలా శోచనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు చెప్తూ ఉన్నారు కాపు నాయకుడు అంబటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ని అర్ధాంతరంగా ఒక జీవో ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారి యొక్క నోరు ఎందుకు పెగలలేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని చెప్పి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేనిటువంటి పరిస్థితి. వంగవీటి మోహన్ రంగా ఒక రౌడీ అని గౌతమ్ రెడ్డి ఆ రోజు సంబోధించి, అటువంటి వంగవీటి మోహన్ రంగా రౌడీగా ఉన్నప్పుడు అతన్ని చంపితే తప్పేంటన్నటువంటి గౌతమ్ రెడ్డికి ఆ మాట అన్న 6 నెలలకే ఫైబర్ గిడ్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఇచ్చి మరి సత్కరించి నీ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు ఈ అంబటి రాంబాబుకి నోరు పెగలలేదని అడుగుతూ ఉన్నాం. ముద్రగడ పద్మనాభం అనే పేరు తీసేసి ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఆయన పేరు పెట్టుకున్నారు. మరి పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కాపుల గురించి మాట్లాడడానికి మరి మనసు ఎట్లా? అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ అంబటి మౌనిక వ్యాఖ్యలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటుగా స్పందించారు. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జీర్ణించుకోలేకనే టీడీపీ శ్రేణులు తగిన రీతిలో గుణపాఠం చెప్పారని వివరించారు. అసలు పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించే అర్హత అంబటి కుటుంబానికి లేదని స్పష్టం చేశారు. రంగా పక్కన అంబటి ఫోటో పెట్టడం పెద్ద జోక్గా అభివర్ణించారు. 40 years ఇండస్ట్రీ మాట్లాడవలసిన మాటలు ఇవేనా అని నిలదీశారు. కులానికి బూతులకు సంబంధం ఏంటని, ఈరోజు కులం గుర్తుకు వచ్చిందా అని మౌనికను ప్రశ్నించారు. జకంపూడి రాజా వ్యాఖ్యలపై స్పందిస్తూ దుశ్శాసన శపథం వద్దని ఘాటుగానే రిప్లై ఇచ్చారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై అక్కడ మాట్లాడాలని హితో పలికారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గొడవకు సంబంధించిన ఫ్లెక్సీ గురించి మాట్లాడుతూ జగన్ డైవర్షన్ రాజకీయం చూసే ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని అన్నారు. సాక్షి పత్రిక చిల్లర కథనాలు రాస్తుందని మండిపడ్డారు. సమర్థత అంటే బూతులు తిట్టడం, తొడలు కొట్టడం కాదని అన్నారు. అంబటి రాంబాబు తిరిగి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇదే సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. కల్తీ లడ్డు గురించి 1 వారంలో వాస్తవాలన్నీ ప్రపంచానికి తెలుస్తాయని అన్నారు. మా ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా అంటే వచ్చే కోపం మా ఇళ్ళలో మగాళ్ళకు ఉండదా? అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు. మా నాయకురాలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి కొంతమంది నాయకులు మాతో వచ్చారు.
అంతేగాని పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు ఎవరిని. మహిళల్ని పిలిచాను. ఎందుకు పిలిచాను మహిళల్ని? అంతకుముందే మీరు ఏం చేశారు? మీరు మాట్లాడిన అవాక్కులు చవాకులు తట్టుకోలేక ఒక మహిళ మీ దగ్గరకు వస్తే మీరేం చేశారో వీడియో ఉంది. బహుశా ప్రతి మీడియా బ్రదర్ దగ్గర ఆ వీడియో ఉండుంటుంది. రాళ్లతో కొట్టారు ఆవిడ్ని. తగలరాని చోట్ల కాళ్లతో, కొట్టరాని చోట్ల కాళ్లతో కొట్టి పంపించారు. ప్రవోక్ ఎవరు చేశారు? ఒక మహిళ. ఏమ్మా అంబటి రాంబాబు గారి కుమార్తె గారు నిన్న మీరు మాట్లాడారు. మహిళ కాదా అమ్మా ఆవిడ? కొట్టచ్చా అమ్మా అలాగా? మీరు రాళ్ళు వేయచ్చా అమ్మా అలాగా? ఎందుకమ్మా మీకు అంత భయం? రాళ్ళు వేసి తరిమి తరిమి కొట్టాల్సినంత భయమే ఉంది? ఆ బెటాలియన్ ఏంటి అక్కడంతా? తప్పు చేశారన్న భయంతోనే కదమ్మా అంతమందిని తెచ్చుకున్నారు. మరి తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి. ఇంతకంటే ఏమన్నా అడిగారా మిమ్మల్ని? అది చెప్పకుండా దాన్ని మానేసి మీరు మళ్ళీ దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేసి మాట్లాడుకోవడం, అది ఇంకా హాస్యాస్పదంగా మీకు అనిపించట్లేదా? దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీలాంటి మూకలు మళ్ళీ ఏదైనా మేము ప్రశ్నించడానికి వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఆ ప్రవృత్తి మీకు ఉంది. గొంతు కోసే ప్రవృత్తి ఉంది, డోర్ డెలివరీ చేసే ప్రవృత్తి ఉంది, అరాచకాలు చేసే ప్రవృత్తి ఉంది. కాబట్టి ఆడపిల్లగా తట్టుకోలేక, ఒక నాయకురాల్లాగా తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నించడానికి, మాకు సారీ చెప్పడానికి, దాన్ని డిమాండ్ చేయడానికి మీ ఆఫీస్ దగ్గరికి, మీ నాన్నగారు ఆఫీస్ దగ్గరికి నేను వచ్చి డిమాండ్ చేయడం జరిగింది. దానికి మీరు సరిగ్గా కనీసం లోపలికి వెళ్ళి ఆవిడ అలా అడుగుతుంది చెప్పండి. మీరు ఆల్రెడీ చెప్పారు కదా నేను అలా చేసి ఉండకూడదు అని. అదే మరి అందరూ వినేటట్టు చేస్తే అయిపోయేది కదా. మీరు మాట్లాడే ఆ సాక్షి టీవీ ముందో లేకపోతే మీరు యూట్యూబుల్లో మాట్లాడే మాటలో ఎవరు చూస్తారు? ఒక రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర నాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మెసేజ్ ఏమి ఇచ్చినట్టమ్మా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి? మరి దాన్ని నేను అడగడం తప్పయిందా మీకు? నేను చెయ్యి ఎత్తితే వాళ్ళు ఆగారట, చెయ్యి దించగానే వాళ్ళు వెళ్ళారట. ఐ థింక్ రివర్స్. చెయ్యి ఎత్తగానే వాళ్ళు వెళ్ళిపోయారట, చెయ్యి దించగానే వాళ్ళు ఆగారట. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వైతన గ్రామంలో బీజేఎంఎస్ కార్మికులతో, బంధిత కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా మజ్దూర్ సంఘ్ అంటే ఏమిటి, ఈ సంస్థ కార్మికుల కోసం ఎలా పనిచేస్తుంది అని వివరించడం జరిగింది. గ్రామస్తులు వివిధ సమస్యలు బీజేఎంఎస్ నాయకుల దృష్టికి తీసుకుని రావడం జరిగింది. వారి సమస్యల్ని విన్న తర్వాత ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బీజేఎంఎస్ నాయకులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు నాలి మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ మా ఈ సంస్థ కార్మికులకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఇండస్ట్రియల్ రిలేషన్ బోర్డు డైరెక్టర్ షేక్ సిద్ధాంబి గారు మాట్లాడుతూ కార్మికులకు చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రయోజనాలు వారికి అందేలాగా చేస్తామని తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు పల్లిబోయిన మధుసూదన్ యాదవ్ గారు మాట్లాడుతూ బీజేఎంఎస్ ఉద్దేశంను కార్మికుల పక్షాన నిలబడి ఏ విధంగా పోరాటం చేస్తుందో జిల్లాలో అన్ని మండలాల్లో, గ్రామాల్లో వివరించి సంఘం యొక్క బలోపేతానికి కృషి చేయాలని తెలియజేశారు. కార్మికులకి 180కి పైగా పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నీ మీకు వర్తించే విధంగా మా వంతు సహాయం మేము చేస్తాం. ఈరోజు మీకు ఇంకా అందుబాటులో ఉండేదానికి మేడం గారు మా బీజేఎంఎస్లోకి వచ్చారు. కాబట్టి మేడం గారికి మేము మీకు ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఏవి పథకాలు మీకు వర్తిస్తాయో మేడం గారు నెక్స్ట్ మీటింగ్లో అయినా సరే మీకు టైం చూసుకొని మేడం గారు మీకు వివరించి ఈ కార్యక్రమాలు ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరు వర్తిస్తాయి అనేది మేడం గారు మీకు ఏ విధంగా చెప్తారు. బీజేఎంఎస్లో ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఇంకొకటి కాదు. ఓన్లీ శ్రామికుల కోసం కష్టపడతాం, శ్రామికుల కోసమే మేము ఉంటాం. మీకు ఏ సమస్య ఉన్నా ఒక దగ్గర పనిచేస్తుంటే ఆ పనిలో కనీసం వేతనం లేకపోయినా లేదా ఇన్సూరెన్స్ లేకపోయినా ఈ సమస్యలు మీకుండే సమస్యలు, మీరు పనిచేసే సంస్థలో మీకేమైనా సమస్యలు కలిగి చేస్తే ఆ సమస్యలను మేడం దగ్గర తీసుకురండి. ఆ మేడం గారు మాకు చెప్తారు. మేడం గారు వల్ల అయితే చేస్తారు, లేదు మా వల్ల నేను అవుతుందంటే మేము వచ్చి మీకు ఎల్లప్పుడూ సహాయంగా ఉండి మీ అంటూ
మీ వెనకాల ఈ రోజు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చైతన్య మరియు ఎర్రగొండపాలెం మాచర్ల రోడ్డు బ్రిడ్జ్ దగ్గర ఉన్న లిమ్రా హాస్పిటల్లో చిన్నపిల్లల డాక్టర్ షేక్ గన్నీ షరీఫ్ కుమార్తెలు డాక్టర్ ఫర్వీన్ సుల్తానా ఆస్మిన్ సుల్తానాలకు ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ షేక్ ఇస్మాయిల్ జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ సొసైటీ సభ్యులు షేక్ షరీఫ్, షేక్ సత్తార్, సయ్యద్ ముఖ్తియార్, షేక్ బాషా, షేక్ చోటు తదితరులు పాల్గొన్నారు. మహిళా డాక్టర్లకు జాతీయ మహిళా డాక్టర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన ఎర్రగొండపాలెంలోని మన గనీ షరీఫ్ డాక్టర్ గారి పిల్లలు పర్వీన్ సుల్తానా, యాస్మిన్ సుల్తానా గారు మరి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని మన ఎర్రగొండపాలెం పట్టణానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. మన ఎర్రగొండపాలెం మన ముస్లిం పిల్లలు డాక్టర్లు కావటం ముందుగా నేను ముస్లిం యూత్ సొసైటీ తరఫున నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎర్రగొండపాలెం పశ్చిమ ప్రాంతము చాలా వెనుకబడిన ప్రాంతము. కొన్ని సదుపాయాలకి, కొన్ని వైద్య సేవలకి మనం చాలా దూర ప్రాంతాలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మహిళలు, ముఖ్యంగా మహిళలు వైద్యం చేయించుకోవాలి అంటే సరైన వైద్య సదుపాయం కూడా మన ఎర్రగొండపాలెం పట్టణంలో మహిళా డాక్టర్ల సదుపాయం లేనందున చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. మనకి ఆ ఇబ్బందులు గురవుతున్న తరుణంలో మన గనీ షరీఫ్ డాక్టర్ గారు మరి పిల్లల్ని చదివించి మరి ఎంబీబీఎస్ పూర్తి చేసి లిమ్రా హాస్పిటల్ మన ఎర్రగొండపాలెంలోని మాచల రోడ్లో మరి ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవలు చేయటం ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ముస్లిం సొసైటీ తరఫున మేము అభినందనలు మనస్ఫూర్తిగా మేము తెలియజేస్తున్నాము. పర్వీన్ సుల్తానా గారు అలాగే యాస్మిన్ కావడానికి మా వెనుక చాలా మంది పెద్దల ప్రోత్సాహం ఉంది అండ్ మా పేరెంట్స్ వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంది. ఇక్కడికి రావడానికి, ఇక్కడ సర్వీస్ చేయడానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. ఇక్కడ పేదవాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళ సమస్యల కోసం మేము పరిష్కారం చేస్తున్నాం. వాళ్ళకి సమస్యలు తీర్చడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. అలాగే వాళ్ళు కూడా ఈ సర్వీస్ని పొంది వాళ్ళు కూడా ఉన్న వ్యాధులని, వాళ్ళకున్న సమస్యలని అన్నిటినీ పరిష్కారం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా తోటి డాక్టర్స్, మా సహోదరులకి, మా డాక్టర్స్ వాళ్ళందరికీ ప్రొఫెషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మేము చాలా సర్వీస్ చేయడానికి మేము ఎప్పటి నుంచో కలగంటున్నాం. నా చిన్నప్పటి నుంచి కోరిక ఏంటంటే మా ఊళ్ళో సరిగ్గా ఉమెన్స్ డాక్టర్ లేరని గమనించాను. ఒక్కటి నన్ను ప్రోత్సహించింది, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇక్కడ ఉన్న ప్రజల్ని ప్రోత్సహించాలి, వీళ్ళకి సేవ చేయాలి అని అదెంతో నా బ్రెయిన్లో పడిపోయింది. దానివల్ల నేను మీ అందరి ప్రోత్సాహంతో ఈ ప్రజలకి నేను సేవ చేయాలన్న ఆ ఉద్దేశం నా గుండెలో పెట్టుకొని నేను ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాను. నేను కూడా ఇచ్చే సేవల్ని మీరు కూడా మంచిగా తీసుకుంటూ, ఏమన్నా సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా వచ్చి నాతో షేర్ చేసుకుంటూ నేను ఇచ్చే సేవను మీరు పొంది మీరు సంతోషంగా ఉండి నన్ను సంతోషంగా ఉంచండి. మైసెల్ఫ్ డాక్టర్ యాస్మిన్ సుల్తానా. నేను క్రిటికల్ కేర్ విభాగంలో పనిచేస్తున్నాను. అపోలో హాస్పిటల్ నవీ ముంబైలో వర్క్ చేశాను. నా స్పెసిఫికేషన్స్ వచ్చేసి నేను బీపీ, థైరాయిడ్ ఇంకా గుండె సమస్యలు ఏమైనా ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, ఎలాంటి వ్యాధులు ఉన్నా నేను దాన్ని చూసుకుంటాను. అండ్ జనరల్ సమస్యలు కూడా నేను చూసుకుంటాను. మా హాస్పిటల్ తరపు నుంచి పేదవాళ్ళకి, పూర్ పీపుల్స్కి ఎవరైనా వాళ్ళ వంతు సహాయం లేని వాళ్ళు, ఏమైనా పేదవాళ్ళు ఉన్నా మా హాస్పిటల్ తరపు నుంచి వాళ్ళకి ఫ్రీగా చూస్తాము, ఫ్రీగా చికిత్స అందిస్తాము. జాతీయ మహిళా డాక్టర్స్ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. నా పెద్దలకి, చిన్నలకి, ఎవరైతే మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నారు, ఎవరికైతే మెడికల్ బ్యాక్గ్రౌండ్కి రావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.